ఈ ప్రపంచంలోనే మోస్ట్ డేంజరస్ కార్బోహైడ్రేట్ ఏంటో తెలుసా మీకు? తెలీదండి. మీరు అనుకున్నట్టుగా షుగర్ కాదు, మైదా కాదు, వైట్ రైస్ కాదు, మరేంటి? హాయ్, దిస్ ఇస్ డాక్టర్ రసగ్న, హోమియోపతిక్ ఫిజిషియన్. ఈ కార్బోహైడ్రేట్ వల్ల మీకు బెల్లీ ఫ్యాట్ పెరిగిపోతుంది, బాడీలో అన్ని చోట్ల ఇన్ఫ్లమేషన్ కాజ్ చేస్తుంది, ఫ్యాటీ లివర్ ని కాజ్ చేస్తుంది, టైప్ 2 డయాబెటిస్ రావడానికి ముఖ్య కారణం ఇదే. మరి ఆ కార్బోహైడ్రేట్ ఏంటో తెలుసా మీకు? ఇండస్ట్రియల్ స్టార్చ్. మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకునే రైస్ లోను, పొటాటోలోను ఉండే స్టార్చ్ కాదు ఇది ఫేక్ స్టార్చ్. దీన్ని ల్యాబ్స్ లోను, ఫ్యాక్టరీస్ లోను ప్రిపేర్ చేస్తారు. మామూలుగా స్టార్చ్ అంటే ఏంటి? అదొక చైన్ ఆఫ్ షుగర్ మాలిక్యూల్స్ కనెక్టెడ్ టు ఈచ్ అదర్. అంటే షుగర్ మాలిక్యూల్స్ ఒకటిదానికొకటి కనెక్ట్ అయి ఉంటాయి. కానీ అది తినడం వల్ల మనకు అంత ప్రాబ్లం ఉండదు. కానీ ఈ ఇండస్ట్రీస్ లో ప్రిపేర్ చేసే ఈ ఫేక్ స్టార్చ్ ఎక్స్ట్రీమ్ హీట్ కి గురవుతుంది, అలానే ఎక్స్ట్రీమ్ కెమికల్స్ కి గురవుతుంది. చాలా ప్రాసెసింగ్ చేసిన తర్వాత బయటకు వస్తుంది. సో ఇట్లాంటిది తినడం వల్ల ఏమవుతుంది? మన బ్లడ్ షుగర్ స్పైక్స్ అనేవి వెంటనే హైకి వెళ్ళిపోతాయి. ఎంత హైకి వెళ్తాయంటే మన యాక్చువల్ షుగర్ తీసుకున్న దానికన్నా ఎక్కువ హైకి వెళ్ళిపోతాయి. ఇంపార్టెంట్ విషయం ఏంటంటే దీనికి న్యూట్రిషనల్ వాల్యూ 0. ఇది తినడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. మరి ఎందుకు కలుపుతున్నారు వాళ్ళు? టేస్ట్ కోసం, చీప్ ఫిల్లర్ కోసం. అంటే తిక్కగా కనిపిస్తాయి. మనం బిస్కెట్స్ కానీ ఏదైనా చూస్తే చాలా తిక్కగా కనిపిస్తూ ఉంటాయి కదా, దానికోసం. చూడ్డానికి చాలా అందంగా కనిపించడం కోసం ఈ స్టార్చ్ అనేది వాడుతూ ఉంటారు ఫుడ్ ఐటమ్స్ లో. ఈ మార్కెట్ లో మనం ఎలా గుర్తుపట్టాలి? మాల్టో డెక్స్ట్రిన్ అన్న ఇదే, కార్న్ స్టార్చ్, మోడిఫైడ్ కార్న్ స్టార్చ్, టాపియోకా స్టార్చ్ అండ్ వీట్ స్టార్చ్, ఇవన్నీ దీని కిందకే వస్తాయి, ఇండస్ట్రియల్ స్టార్చ్ కింద. మరి ఇవి ఎందులో ఉంటాయండి అంటే మనం రోజు తినే వాటిలో ఉంటాయి. అంటే బిస్కెట్స్, సాసెస్, సూప్స్, మసాలాస్, రెడీ టు ఈట్ మిక్సెస్ అన్నిట్లోనూ ఉంటాయి. ప్రతిదీ ఏదైనా సరే మీరు తీసుకుంటున్నారు తినడానికి అంటే లేబుల్ చూడండి. ఈ స్టార్చెస్ ఉంటే మీరు తినకండి, పిల్లలకైతే అస్సలే పెట్టకండి. ఇప్పటి నుంచే వాళ్ళకి ఇవన్నీ పెడుతూ ఉన్నారంటే రేపు వాళ్ళకు ఒక ఏజ్ వచ్చాక టైప్ 2 డయాబెటీస్ అన్ని వచ్చి మీద పడతాయి. జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ.